హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మాఘమాసంలో సూర్య భగవానుని ఆరాధన ఏ విధంగా చేయాలో, ఎలా చేస్తే మన అదృష్టం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మన శరీరానికి శక్తి ఎవరిచ్చారు? మన పంటలకు ప్రాణం ఎవరు? ఆ దేవుడికి మనం రోజు నమస్కారం చేస్తున్నామా? మాఘమాసం వచ్చిందంటే సూర్యుడు మన దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపెట్టుకున్నావా అని అడిగే మాసం. మన పంచాంగంలో మాఘమాసం అంటే దేవతలకి అత్యంత ప్రీతికరమైన కాలం. మాఘమాసం అంటే పుణ్యకాలం. దేవతలు భూమికి దగ్గరగా ఉంటారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసిన పూజ 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుందంట. అందుకే పెద్దలు చెబుతారంట, మాఘ స్నానం మహాపుణ్యమని. అంటే మాఘ మాసంలో పుణ్య నదుల్లో స్నానం చేస్తే చాలా మంచిది. మన శరీరంలో రక్తం తిరుగుతున్నా, మన కళ్ళు చూస్తున్నా, మన మనసు ఉత్సాహంగా ఉన్నా దానికి కారణం ఒకటే అండి, సూర్యభగవానుడు. అందుకే మనం సూర్యభగవానుడిని ప్రత్యక్ష దేవుడు అని అంటాము. రోజు కనిపించే దేవుడు, ఆరోగ్యం, ఆయుష్, తేజస్సు ఇచ్చే దేవుడుగా చెప్పుకుంటాము. మిగతా దేవుళ్ళని మనం విగ్రహాల్లో చూస్తాం, కానీ సూర్యభగవానుని మనం నేరుగా చూస్తాం. అందుకే ఆయనను ప్రత్యక్ష దేవుడు అంటాము. మాఘమాసంలో సూర్య ఆరాధన ఎందుకు ముఖ్యమంటే, ఒకసారి దేవతలందరూ భూమి మీద మనకు ఎక్కువ పూజ ఎక్కడ జరుగుతుంది అని మాట్లాడుకున్నారంట. అక్కడ సూర్యుడు ఉంటాడు. మాఘమాసంలో మనుషులు నన్ను గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు నేను వారికి ఆరోగ్యం, ధనం, ప్రశాంతత ఇస్తాను అని చెప్తాడంట. సూర్యభగవానుడికి ఆగ్యం అంటే చాలా ఇష్టం. అలాంటి ఆగ్యం ఎలా ఇవ్వాలో చూద్దాం. ఆగ్యం అంటే కేవలం నీళ్లు పోయటం కాదండి, మన కృతజ్ఞతను సమర్పించడం. ఆగ్యంలో ఉండవలసినవి ఏమిటంటే స్వచ్ఛమైన నీరు, కొద్దిగా పసుపు, ఎర్రని పూలు, కొంత బియ్యం అంటే అక్షంతలు అన్నమాట. నీళ్లు పోస్తున్నప్పుడు మన అహంకారం కరిగిపోతుందంట. సూర్యోదయం తర్వాత 12 నిమిషాల్లో ఉదయం 6 to 7:30 మధ్య సూర్యభగవానునికి ఆగ్యం అనేది సమర్పించాలి. అలా కాకుండా మధ్యాహ్నం కానీ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆగ్యం అనేది సమర్పించకూడదు. ఇంట్లో సూర్యభగవానుడి పూజ ఎలా చేయాలో చూద్దాము. తెల్లవారుజామున లేవాలి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. తూర్పు దిశగా నిలబడి తామర పువ్వు లేదా ఎర్రటి పూలుతో నీటితో కలిపిన ఆగ్యం ఇవ్వాలి. ఆగ్యం ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మనం ఆగ్యం సమర్పించాలి. మాఘమాసంలో చేసే సూర్య భగవాను పూజ వల్ల కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కంటి చూపు చాలా బాగా కనిపిస్తుంది. రుణ బాధలు తగ్గుతాయి. పిల్లలలో చదువులో అభివృద్ధి చూస్తాము. కుటుంబంలో శాంతి ఉంటుంది. రోజు సూర్యుడికి ఆగ్యం ఇచ్చే ఇంట్లో చీకటి ఉండదంటండి. అలాగే మాఘమాసంలో చేయకూడని పనులు ఏమిటంటే ఆలస్యంగా నిద్రలేవటం, సూర్యుని తిట్టడం, ఉదయం కోపంగా ఉండటం, వ్యర్థమైన వృధా మాటలు మాట్లాడటం. అలాంటి పనులు మాఘమాసంలో చేయకూడదు. మన జీవితంలో వెలుగు రావాలంటే ముందు సూర్య భగవాన్ని గౌరవించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.